సహస్ర లైఫ్ లో ఇది ఒక నార్మల్ డే అయితే కాదు. ఇట్స్ ఎ స్పెషల్ డే విచ్ ఈస్ గజ్జె పూజ. యాజ్ ఏ కూచిపూడి ట్రెడిషన్, మరి ఇంకెందుకు లేటు, బోల్డ్ అని విషయాలు తెలుసుకోవచ్చు. వీడియో లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిటీ గర్ల్ ఫ్రమ్ విలేజ్. మేమైతే చాలా బాగున్నాము అండ్ మీరు కూడా బాగున్నారు, సేఫ్ గా ఉన్నారని అనుకుంటున్నాను. సో లేట్ చేయకుండా వీడియో అయితే చూసేద్దాము. ఈ వర్షాల వల్ల చాలా అంటే చాలా చిరాగ్గా ఉంటుంది కదా. చలికాలంలో వర్షం అంటే మామూలుగా ఉండదు, చాలా చిరాగ్గా ఉంటుంది. సో వీడియో ఏంటి అనేది మీకు తమ్ముళ్ళు చూస్తుంటే అర్థమైపోయి ఉంటుంది కదా. సహస్ర అయితే గజ్జె పూజకి రెడీ అయిపోతుంది అనమాట. ద బిగ్గెస్ట్ డే అన్నమాట సహస్ర లైఫ్ లో. జనరల్ గా ఈ కాలం పిల్లలకి అసలు ఏమీ చెప్పొద్దు. ఎక్కడో వీడియోలో చూసిందంట, అంటే రెడీ అవ్వక ముందు ఒకలాగా, రెడీ అయిన తర్వాత ఒకలా వీడియో ఏదో జస్ట్ నేను ఇలా జంప్ చేస్తాను మమ్మీ నువ్వు వీడియో తీయని చెప్పేసి చెప్పింది. అదే స్టార్టింగ్ లో మీరు చూసిన వీడియో గెంతు ఉంది కదా, అదనమాట. సో నేనైతే సింపుల్ గా ఇలా పట్టులంగా వేసాను అనమాట. గజ్జె పూజకి ట్రెడిషనల్ గా రెడీ అవ్వాలి కాబట్టి. సో ఇక్కడ మ్యాచింగ్ బ్యాంగిల్స్ అన్ని కూడా తనే సెట్ చేసుకుంది అనమాట, నాకు ఇవి కావాలి అని. సో నేనైతే ఫేస్ కి మామా ఎర్త్ యూజ్ చేస్తాను తనకి. సో క్రీమ్ రాసిన తర్వాత ఒక డ్రెస్ కి మ్యాచింగ్ స్టిక్కర్ పెట్టాను లైట్ గా, ఇప్పుడు వింటర్ కాబట్టి లిప్ బామ్ కూడా అప్లై చేస్తాను. సో చెప్పొద్దు ఇంకా ఈ కాలం పిల్లలకి ఎప్పుడు ఏం చేయాలి ఏంటనేది. ఒకప్పుడు మాకైతే మా మమ్మీ వాళ్ళు ఎలా రెడీ చేస్తే మేము అలాగే రెడీ అయ్యేవాళ్ళం, కానీ ఇప్పుడు అలా కాదు. అన్ని వాళ్ళే సెట్ చేసుకుని నాకు ఎలా కావాలో అలా కావాలి, ఈవెన్ జడ కూడా ఎలా కావాలో వాళ్ళే చెప్తున్నారు. అలా అయిపోయింది, ఏం చేస్తాం మరి. సింపుల్ గా ఇలా రెడీ చేసేసాము. రెడీ అయిన తర్వాత మళ్ళీ గెంతడం అంట, ఇదేదో బాగుంది కదా అనిపించింది. సహస్ర లైఫ్ లో ఇది నార్మల్ డే అయితే కాదు, ఇట్స్ ఎ స్పెషల్ డే విచ్ ఈస్ గజ్జె పూజ. కూచిపూడి డాన్స్ లో సహస్ర ఇంకా నేర్చుకుంటుంది, కోర్స్ కంప్లీట్ అవ్వలేదు. ఇంకా సహస్ర కోర్స్ ఇంకా కంప్లీట్ అవ్వలేదని చెప్పాను కదా, మిడిల్ లో ఉందన్నమాట. ఈ కోర్స్ కి మెయిన్ గా బేసిక్స్ కొన్ని స్టెప్స్ నేర్పించిన తర్వాత అప్పుడు గజ్జెల పూజ చేస్తారు. సో సహస్ర ఫైనల్ లుక్ అయితే ఇది. అంతా రెడీ అయిపోయింది. కాళ్ళకి పసుపు రాసుకుని రావాలని చెప్పారనమాట, పట్టీలు పెట్టుకుని. సో మేమైతే కాళ్ళకి పసుపు రాసి పారని కూడా పెట్టేశాము. ఈ టైంలో కూడా ఫోన్ వదలట్లేదు, అలా ఏవో చూస్తూనే ఉంటుంది. ఈ కాలం పిల్లలకి ఫోన్ లేకపోతే అసలు ఏ పని చెయ్యలేరు కూడా, అలా అయిపోయింది జనరేషన్. సో వాళ్ళ పిన్ని పసుపు రాసి పారని పెడుతుంటే ఇంకా ఏదో మిస్ అయింది అని అనిపించింది. అప్పుడు కాటుకు గుర్తొచ్చింది అనమాట. మెయిన్ గా ఎన్ని ఉన్నా సరే కాటుకు పెడితే ఆ లుక్కే వేరు. సో చిన్నగా కాటుకు పెట్టేసాము. రోజు నార్మల్ డ్రెస్సెస్ లో చూసి ఒకేసారి ట్రెడిషనల్ డ్రెస్ లో చూస్తే అసలు మా సహస్రానేనా అని అనిపిస్తుంది అనమాట. ఇంట్లో వాళ్ళందరికీ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ వచ్చింది అందరి ఫేస్ లో కూడా ఈ లుక్ లో చూసిన తర్వాత. ఇలా కూచిపూడి డాన్స్ సగం కోర్స్ అయిన తర్వాత గజ్జెల పూజ అనేది కంపల్సరీగా ఉంటుంది. అది అందరూ చేయించుకోవాలి, అప్పుడు ఆ నెక్స్ట్ నుంచి మనం స్టేజ్ ప్రోగ్రామ్స్ ఇవ్వడానికి అవుతుంది అనమాట. సో ఫైనల్ లుక్ అయితే సహస్రకి రెడీ అయిపోయింది. చక్కగా బొట్టబొమ్మలో భలే తిరుగుతుంది. నాకైతే చాలా క్యూట్ గా అనిపించింది. అంటే కాకిపిల్ల కాకి ముద్దు అన్నట్టు మా సహస్ర నాకు ముద్దు, ఎవరి పిల్లలు వాళ్ళకి. సో అంతా రెడీ చేసిన తర్వాత ఇంకా ఏదో తక్కువ అయింది అని అనిపించింది అనమాట. బేసిక్ గా ఆడపిల్లలకి ఇవన్నీ పెట్టినా ఇంకా ఏదో తక్కువ అయింది, అది పెడితే బాగుంది ఇది పెడితే బాగుంది అని ఇంకా ఏదో అనిపిస్తూ ఉంటుంది. బ్యాక్ సైడ్ నుంచి చూస్తే జడ చాలా కొంచెం వెల్తిగా అనిపించింది అనమాట, ఏదో తక్కువగా ఉన్నట్టు అనిపించింది. అందుకే ఇంట్లో జడబిల్లలు ఉన్నాయి, అవి పెట్టామన్నమాట. అవి పెట్టగానే కంప్లీట్ లుక్ మారిపోయింది, డిఫరెంట్ గా చాలా బాగా వచ్చింది అనమాట. అనుకుంటాం కానీ పిల్లలు రెడీ చేయడం మాసామాసి విషయం అయితే కాదు, చాలా కష్టపడాలి, వాళ్ళు అసలు కుదురుగా ఉండరు కాబట్టి. సో ఫైనల్ గా రెడీ అయిపోయి వెళ్ళిపోయామన్నమాట. పూజకి కావాల్సిన కొన్ని స్వీట్స్ ఇంకా ఫ్రూట్స్ అవన్నీ తీసుకోవాలి. అవి తీసుకోవడానికి షాప్ కి వచ్చామన్నమాట. ఇంకా సహస్ర అయితే స్వీట్ షాప్ కి వచ్చిన తర్వాత ఫస్ట్ నాకు చాక్లెట్స్ కావాలని ఒకటే గొడవ. తనకి కావాల్సినవి కొనిచ్చేసి అప్పుడు స్వీట్స్ తీసుకుని స్టార్ట్ అయ్యామన్నమాట. చెప్పాను కదా ఈవినింగ్ 4 కి మాకు పూజ టైమింగ్స్ అనమాట. యాక్చువల్లీ అయితే మేము లేట్ అయిపోయాము, ఫుల్ ట్రాఫిక్ ఉంది. సో మా తమ్ముడు డ్రాప్ చేస్తాడు నన్ను సహస్రాన్ని, మా చెల్లి ఇంకొక చెల్లి వచ్చింది అనమాట. సో ఈవినింగ్ వర్షం పడుతుంది అనమాట. అప్పటికే చాలా మబ్బుగా తుఫాన్ కదా. ఈ ఎప్పుడు గజ్జె పూజ అంటే December 21 ఈవినింగ్ అనమాట, సాటర్డే పడింది. సో స్కూల్ ఆ రోజు హాలిడే ఇచ్చేసారు, సైక్లోన్ ఎఫెక్ట్ అనమాట.
మా ఇంటి దగ్గర నుంచి మహా అయితే ఒక 5 to 10 minutes జర్నీ ఉంటుంది. సో మేము స్కూటీలో వెళ్ళిపోయాము గుడి దగ్గరికి. ఒక శివాలయం అన్నమాట ఇది. ఎంట్రన్స్ శివుడు భలే ఉన్నాడు కదా, చాలా బాగా అనిపించింది. ఇన్ని రోజుల నుంచి ఉన్నాను కానీ ఎప్పుడు నేను ఈ గుడికి రాలేదన్నమాట. ఇదే ఫస్ట్ టైం రావడం నేను. శివాలయం చాలా బాగుంది. సో అప్పటికి అందరూ వచ్చేసారు. శాస్త్రాన్ని వాళ్ళ టీచర్ తీసుకెళ్లి అక్కడ పూజ చేస్తారు కదా, అక్కడ కూర్చోపెట్టారనమాట. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే పూజకి కొన్ని ఐటమ్స్ చెప్పారు, అంటే పూజ సామాన్లు ఉంటాయి కదా అవన్నీ అక్కడ ప్లేట్ లో పెట్టేశారు ముందు వెళ్ళిపోయిన వాళ్ళందరూ. సో నేను కూడా తీసుకెళ్ళినవన్నీ అక్కడ ప్లేట్స్ లో సర్దేశాను. నేనే అనుకుంటే నాకంటే ఇంకా లేట్ కమర్స్ ముగ్గురు ఉన్నారనమాట. సో వాళ్ళు కూడా వచ్చి అన్ని సర్దేసి అక్కడ పెట్టేశాము. పూజ అయితే ఎగ్జాక్ట్ గా 4:30 ఆ టైం కి అలా స్టార్ట్ అయిందనమాట. సో పట్టుకెళ్ళివన్నీ ప్లేట్స్ లో సర్దేస్తున్నాము. ఈ గజ్జల పూజ చేయడానికి కొన్ని పూజ సామాన్లు అని చెప్పాను కదా, అవి ఏంటి అంటే పసుపు, కుంకుమ, పూలు, కొబ్బరికాయ, అరటిపళ్ళు, ఆకు, చెక్క, ఇంకా కొన్ని ఫ్రూట్స్, స్వీట్స్, ఇంకా ఒక 2 బ్లౌజ్ పీసెస్, ఇంకా గురువు గారికి మనం తాంబూలం ఇచ్చినప్పుడు అయితే మనకి ఎంత కలిగితే అంత శారీ కావచ్చు, ఇంకా బ్లౌజ్ పీస్ కావచ్చు, ఎవరికి నచ్చినంతగా తోచినట్టుగా వాళ్ళు ఇస్తారనమాట. సో ఇక్కడ పూజ స్టార్ట్ అయిందని చెప్పాను కదా, అక్కడ కనిపిస్తున్న గ్రీన్ కలర్ సారీ మేడం, ఇంకా పక్కన కూర్చున్న మేడం అన్నమాట. మెయిన్ వాళ్ళు పూజ చేసిన తర్వాత అప్పుడు పిల్లలకి గజ్జల పూజ వీళ్ళు చేస్తారంట. నేను కూడా ఫస్ట్ టైం అన్నమాట ఇలాంటి గజ్జల పూజలు, ఇవన్నీ మనకు పెద్దగా ఏం తెలీదు. సో చూసేద్దాం రండి మీరు కూడా నాతో పాటు. ఇక్కడ పిల్లలందరూ ఆ ట్రెడిషనల్ కాస్ట్యూమ్ లో భలే ఉన్నారు, ముద్దు ముద్దుగా క్యూట్ గా చాలా బాగున్నారు అందరూ కూడా. నార్మల్ గా డాన్స్ చేసే ముందు గజ్జలు కట్టుకుని డాన్స్ చేస్తారు కదా, అవి ఎలా పడితే అలా కట్టుకోకుండా ఇలా పూజ చేస్తారనమాట. మనం తీసుకెళ్లిన పూజ సామాగ్రి ఇంకా ఆ గజ్జలతో పూజ స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు ఆ మేడం వాళ్ళు పిల్లలకి పూజ చేస్తారు అంట. చూద్దాం రండి. మనం యాజ్ పర్ యర్ ట్రెడిషన్ ని ఫాలో అవ్వాలి. ఒక పూజ ఉంటుంది అనమాట, వినాయకుడికి ఇంకా నరసింహ స్వామికి దండం పెట్టుకుని పూజ స్టార్ట్ చేసుకోవాలి. ఆ టీచర్స్ వాళ్ళు పూజ అయిపోయిన తర్వాత అందరికి హారతి తీసుకుని పూజ స్టార్ట్ చేశారు పిల్లలకి. ఇప్పుడు ఆ టీచర్స్ వాళ్ళు పూజ చేసిన తర్వాత పిల్లలందరినీ ఒక 4 మెంబర్స్ గా లైన్ లో నిలబడమని చెప్పారనమాట. అందరూ ఒకేసారి కాకుండా ఒక్కొక్కరుగా చేస్తూ వెళ్ళడానికని. సో మనం తీసుకెళ్లిన బ్లౌజ్ పీసెస్ ని మేడం ఓపెన్ చేసి పిల్లలతో వాళ్ళ ఎదురుగా వేసుకోమని చెప్పారు. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా. యాక్చువల్లీ ఈ మేడం వాళ్ళు సింగపూర్ లో ఉంటారనమాట. మెయిన్ బ్రాంచ్ అక్కడ ఉంది, ఇక్కడ మినీ బ్రాంచెస్ అన్నమాట. ఇక్కడ వేరే మేడం చెప్తారు, అక్కడ ఆ మేడం వాళ్ళు ఉంటారనమాట. సో ఇప్పుడు ఆ మేడం ఆ సింగపూర్ నుంచి వచ్చి వీళ్ళకి గజ్జల పూజ చేస్తున్నారు. లాస్ట్ మంత్ కూడా ఇంకా కొంతమంది పిల్లలకి పూజ చేశారు, ఇప్పుడు కొంతమంది అన్నమాట. సో గజ్జలన్నీ తీసుకుని వెళ్ళి శివుడి ముందు పెట్టి పంతులు గారు పూజ చేసిన తర్వాత అప్పుడు తీసుకొస్తున్నారు అనమాట పిల్లలకి కట్టడానికి, పూజ చేయడానికి. అసలు ఈ పూజ ఎందుకు చేస్తున్నాం ఏంటి అనేది పిల్లలకి తెలియాలి కాబట్టి మేడం చెప్తున్నారు. మీరు కూడా అందరూ రెస్పెక్ట్ దాన్ని చూసుకోవాలి. ఎప్పుడైనా గజ్జలు కట్టేటప్పుడు మనం చెప్పులు వేసుకోకూడదు, అర్థమైందా? ఎప్పుడు చెప్పులు వేసుకోకూడదు, దానికి మనం అంత రెస్పెక్ట్ మనం కూడా ఇవ్వాలి. ఓకే, అర్థమైందా? అండ్ 1 more thing, గజ్జలు ఎప్పుడు కట్టుకున్నా సరే మొదటిసారి మీరు రైట్ లెగ్కి కట్టుకోవాలి, దెన్ టు ద లెఫ్ట్ లెగ్. అర్థమైందా? నాట్ టు ద లెఫ్ట్ లెగ్. ఏదో కాలు కట్టేసుకుంటాం కాదు. ఎప్పుడు గజ్జలు కట్టుకున్నా ఒకసారి 2 గజ్జలు మీ గురువు ఉంటే గురువుకి ఇచ్చి దండం పెట్టుకొని బ్లెస్సింగ్స్ తీసుకొని రైట్ లెగ్కి ఫస్ట్ కట్టుకోండి. గురువు ఒకవేళ లేరు మీ చుట్టుపక్కల అంటే మనసులో మీరు బ్లెస్సింగ్స్ తీసుకొని దండం పెట్టుకొని అప్పుడు గజ్జలు కట్టుకోండి. ఓకే, అండ్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను చిన్నప్పుడు మేబీ ఏజ్ ఉంటానేమో కాంపిటీషన్కి వెళ్ళాను.
ఆ కాంపిటీషన్కి వెళ్ళేటప్పుడు మొత్తం ఐటమ్ అంతా అయిపోయింది, కాంపిటీషన్స్ అన్నీ అయిపోయాయి. తర్వాత నేను రియలైజ్ అయ్యింది ఏంటి అంటే నేను గజ్జలు కట్టుకోకుండా మొత్తం కాంపిటీషన్ పర్ఫార్మెన్స్ అంతా 5 minutes టైం ఇచ్చారు నాకు. 5 minutes చేసేసి వచ్చేసాను. దెన్ రిజల్ట్స్ ఎప్పుడైతే డిక్లేర్ చేశారో చేసేటప్పుడు నాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది. యాక్చువల్గా ఆ జడ్జి ఏం మెన్షన్ చేశారంటే గజ్జలు కట్టుకోలేదు కాబట్టి డిస్క్వాలిఫై అని చెప్పారు. నువ్వు ఎంత బాగా చేయు, ఎంత బాగా ఎక్స్ప్రెషన్ ఇచ్చి చేయు, గజ్జలు కట్టుకోకపోతే ఆ డాన్స్ ఫుల్ ఫ్లెజ్డ్గా కంప్లీట్ అవ్వదు, అర్థమైందా? కానీ ఆ రోజు ఆ డాన్స్ని చూసి సెకండ్ ప్రైజ్ డిక్లేర్ చేశారు. ఫస్ట్ రావాల్సింది కన్సిడర్ చేసుకొని సెకండ్ ఇచ్చారు, అర్థమైందా? సో ఎప్పుడు మీరు మీ లైఫ్లో అలాంటి పొరపాట్లు ఎప్పుడు చేయకండి, ఓకే? ఎప్పుడు గజ్జలు కట్టుకోండి, దానికి రెస్పెక్ట్ ఇవ్వండి. ఈ రోజు నుంచి మీకు గజ్జలు కట్టినామంటే మీకు ఒక వాల్యూ పెరుగుతుంది, మీకు డాన్స్ పట్ల అదే వాల్యూ పెరగాలి ఉంచాలి, అర్థమైందా? ఓకే, రమ్య టీచర్ ఒక సైడ్, నేను ఒక సైడ్ వచ్చి గజ్జలు ఎంత రెస్పెక్ట్ చేయాలి అనేది ఇక్కడ మేడం మాటల్లో అయితే తెలుస్తుంది. పిల్లలకి కూడా అదే చెప్పారు, అన్ని కూడా చాలా రెస్పెక్ట్ చేయాలి డాన్స్ చేస్తున్నప్పుడు, ఎలా పడితే అలా చేయకుండా అనేసి. సో అదే మేడం లైఫ్ లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ ఉంటాయి కదా, చిన్నపిల్లలప్పుడు చేసిన మిస్టేక్స్, ఇవన్నీ కూడా అలాంటి మీ లైఫ్ లో జరగకూడదు అని రెక్టిఫై చేసుకోమని, జాగ్రత్తగా ఉండమని చెప్పారనమాట. సో గజ్జలన్నీ కలిసి ఇలా పిల్లల దగ్గర ఒక్కొక్కటిగా పెట్టి మేడం మనం తీసుకెళ్ళిన రైస్ ఉంటుంది కదా, ఆ రైస్ కింద వేసి పసుపు కుంకుమ ఆ బియ్యంకి 4 పక్కలు వేసి అప్పుడు పిల్లల్ని రైట్ లెగ్ ఆ బియ్యం మీద పెట్టి అప్పుడు గజ్జలు కడుతున్నారు. వీడియోలో చూపిస్తున్నాం కదా, అలా అన్నమాట. చాలా ట్రెడిషనల్ గా ఉంది, చాలా బాగా నచ్చింది నాకైతే. మన హిందూ సాంప్రదాయంలో ప్రతిదానికి ఒక అర్థం ఉంటుంది, అదెందుకు ఏంటి అనేది కూడా తెలుసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ అలాగే ప్రతిదాన్ని కూడా మనం రెస్పెక్ట్ చెయ్యాలి, అదే ఇక్కడ మేడం క్లియర్ గా చెప్పారనమాట. నార్మల్ గా అయితే మనం తినే బియ్యం ఉంటుంది కదా, అది ఎప్పుడు మనం తొక్కము కూడా, కింద పడినా సరే చేతితో మనం తీసి చాలా రెస్పెక్ట్ చేస్తాము. అలాంటిది ఈ గజ్జల పూజ రోజు ఆ బియ్యం మీద నిలబడి మనం పూజ చేస్తున్నామంటే చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి అని అక్కడే మనకి అర్థమైంది కదా. సో ఇలా గజ్జలు కట్టిన తర్వాత ఆ టీచర్ ఆ పిల్లలకి కొన్ని అక్షింతలు వేసి ఆశీర్వదిస్తే ఇంకా గజ్జల పూజ అయిపోయినట్టే ఫైనల్ గా. సో మా సహస్ర లైఫ్ లో ది బిగ్గెస్ట్ డే అన్నమాట. నార్మల్ గా పిల్లలకి పట్టీలు పెడితేనే చాలా క్యూట్ గా ముద్దుగా వాళ్ళ ఇంట్లో నడుస్తుంటే భలే అనిపిస్తుంది, అలాంటిది ఈ గజ్జలు కడితే ఇంకా ఎక్కువ సౌండ్ వస్తుందేమో, ఎప్పుడెప్పుడు పరుగులు పెడదామా నడుద్దామా అన్నట్టు ఉందన్నమాట ఇక్కడ పిల్లలకి. చాలా మంది అలానే ఉన్నారు. మనం చేసే ఏ శుభకార్యమైనా సరే ఒక మంచి పాజిటివ్ వైబ్ తో చేసాము అంటే అది చాలా సక్సెస్ అవుతుంది అండ్ చాలా పీస్ఫుల్ గా ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఫస్ట్ ఆ దేవుడికి దండం పెట్టుకుని రెస్పెక్ట్ చేసి అప్పుడు ఆ బియ్యం అక్కడ వేసిన తర్వాత అప్పుడు గజ్జలు కట్టి చాలా బాగుంది, చాలా బాగా అనిపించింది కూడా నాకు. ఈ ఫస్ట్ టైం పూజ చూడడం అన్నమాట, ఇప్పటి వరకు అసలు నేను ఎక్కడ చూడలేదు కూడా, ఎంత ట్రెడిషన్ ఉంటుందా అని అనిపించింది ఈ కూచిపూడి డాన్స్ లో. సో ఫైనల్ గా గజ్జల పూజ అయితే అయిపోయింది. ఆల్మోస్ట్ ఒక 1 hour అలా పట్టింది. ఈవినింగ్ 4:30 అలా స్టార్ట్ చేస్తే 5:30 అరౌండ్ ఆ టైం అయింది అనమాట. సో అందరికి ఎలా గజ్జలు కట్టిన తర్వాత ఇక్కడ మేడం కొన్ని స్టెప్స్ నేర్పించారు కదా, అవి ముందు చేపిస్తున్నారు. Slow. Adamandi position. Takadhina tom. Takadhina sound. Stay. Ta. Stay. Kita sound. Stay. Takadhina tom. Leg. 4 left 5 6
This side. Position. This high. 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 This dinatong pagka dinatong. ఇంకొకసారి చేయండి ఇది. Set high. దండం పెట్టండి. దింద 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 తగ దింద తగ తగ అలా ఆ టీచర్స్ ఇద్దరు కొన్ని స్టెప్స్ పిల్లలతో వేయించిన తర్వాత ఇంకా బియ్యం నుంచి పిల్లల్ని కిందకి వచ్చేయమని ఆ బ్లౌజ్ పీస్ తో ఆ బియ్యంని అలా పక్కన పెట్టేయమని చెప్పారు పేరెంట్స్ అందరినీ. సో ఇంతటితో పూజ అయితే అయిపోయింది. మేడం తో కొన్ని ఫొటోస్ తీసుకుని ఇంకా నెక్స్ట్ తాంబూలం ఇవ్వాలి కదా మామ వాళ్ళకి. సో ఆ ప్రాసెస్ ఉందన్నమాట. అది అయిపోతే ఇంకా కంప్లీట్ గజ్జల పూజ అయిపోయినట్టే. నెక్స్ట్ యాజ్ ఏ మదర్ గా ఐ వాజ్ సో ఎక్సైటెడ్. ఎందుకు అంటే ఎప్పుడెప్పుడు ప్రోగ్రామ్ చేస్తుందా అని చూడడానికి నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. ఇక్కడ పిల్లలందరూ టీచర్స్ వాళ్ళకి కాళ్ళు కడుగుతున్నారు అనమాట. యాజ్ ఏ మదర్ గా మన లైఫ్ లో జరగలేనివి మన పిల్లల ద్వారా మనం వాటిని ఫుల్ఫిల్ చేసుకుంటాము అని అంటుంటారు కదా. అలానే నా లైఫ్ లో నేను అసలు ఎప్పుడు ఏ డాన్స్ ప్రోగ్రామ్ కానీ అసలు ఎలాంటివి చేయలేదు ఎప్పుడు. సో నేను సహస్రకి చాలా అంటే చాలా చెప్పి చాలా ఓపికగా మాట్లాడి డాన్స్ కి వెళ్ళడానికి ఒప్పించాను అనమాట. యాక్చువల్ అయితే వాళ్ళకి తెలియదు కదా ఆడుకోవడం చదువుకోవడం ఇది తప్ప ఇంకేం తెలీదు. కాకపోతే ఎలా చెప్తే అలా వింటుంది అనమాట. సో ఫైనల్ గా మా సహస్రకి గజ్జ పూజ అవ్వడం కాదు కానీ నేనైతే చాలా గెంతుతూ ఉన్నాను అనమాట నా లోపల. ఎందుకంటే ఎప్పుడెప్పుడు ప్రోగ్రామ్ ఇస్తుందా అని. నాకు చాలా ఇష్టం బేసిక్ గా డాన్స్ అన్నా లేకపోతే యాక్టివ్ గా దేంట్లో అయినా పార్టిసిపేట్ చేయడం అన్న స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇవన్నీ కూడా నా లైఫ్ లో ఎలానో లేవు కాబట్టి ఇప్పుడు మన పిల్లలు చేస్తుంటే మనం దాన్ని ఫీల్ అవ్వచ్చు అనమాట. ఆ గజ్జలు కాలుకున్నాయి కానీ వద్దన్నా సరే తెగ నడుస్తూ గెంతుతూ పరుగులు పెడుతుంది. ఆ గుడి చాలా పెద్దది ఉందన్నమాట శివాలయము. ఆ గజ్జల సౌండ్కో ఏమో తెలియదు కానీ సౌండ్ కి అనుకుంటాను ఇంకా నడాలి పరిగెత్తాలి అని అనిపిస్తుంది అనుకుంటాను. చూద్దాం ప్రోగ్రామ్ ఎలా ఇస్తుందో ఏంటో. సో ఆ ప్రోగ్రామ్ ఇచ్చే డే కొంచెం ఫాస్ట్ గా వస్తే బాగుందని నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే చెప్పలేనమాట ఆ ఫీల్ నేను. ఈ గజ్జలు ఎక్కువగా సౌండ్ రావడం వల్ల అనుకుంటాను అక్కడ ఉన్న పిల్లలందరూ అలానే పరుగులు పెడుతున్నారు చుట్టూ తిరుగుతూ గెంతుతూ భలే ఉన్నారు. ఎక్కువ సౌండ్ వస్తుంది కదా ఆ ఫీల్ వాళ్ళు ఫీల్ అవుతున్నారు అనమాట. చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు పిల్లలందరూ. ఇలా కొంతసేపు ఆడుకున్న తర్వాత ఇంకా మేడం వాళ్ళకి ఇంకా తాంబూలం ఇచ్చేసి ఇంటికి వెళ్ళిపోవడమే. ఆల్మోస్ట్ 6:30 అలా అయిపోయింది. ఇన్నోసెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న సహస్ర ఫేస్ ఇప్పుడు ఒకలా ఉంది. ఒకప్పుడు డాన్స్ క్లాస్ స్టార్టింగ్ జాయిన్ చేసినప్పుడు సహస్ర వేరేలా ఉందన్నమాట. అస్సలు వెళ్ళేది కాదు క్లాస్ కి. తనతో పాటు నన్ను కూడా క్లాస్ లో కూర్చోమని ఇంకా ఒక్కొక్కసారి అయితే నన్ను కూడా వెయ్యమని చెప్పేది. ఏం చేస్తాను తప్పదు కాబట్టి ఆ మేడం అలవాటు అయ్యే వరకు మీరు కూడా ఉండండి అని చెప్పి చాలా బాగా పిల్లల్ని అంటే ప్యాంపరింగ్ చేయడం అంటే క్యూట్ గా మాట్లాడడం పిల్లల్ని ఎలా మౌల్డ్ చేయాలో అలాగ అన్ని చేసి చక్కగా పిల్లల్ని నెక్స్ట్ డే క్లాస్ కి వచ్చేలా మాట్లాడేవారు అనమాట. అది చాలా బాగా నచ్చింది. మా సహస్ర విషయంలో అయితే నేను చాలా అంటే చాలా రోజులు ఆ డాన్స్ క్లాస్ లో ఉన్నానమాట. అప్పుడు అనిపించింది అనమాట నేను కూడా నేర్చుకుంటే పనిలో పని అయిపోద్ది కదా సహస్రతో పాటు అని అనుకున్నాను. బట్ ఎందుకులే అని చెప్పేసి నాకు ముందే షై ఫీలింగ్ కాబట్టి సో నేను ఇంకా దాన్ని లీవ్ చేశాను. ఇప్పుడు కొంచెంగా ఆ షై ఫీలింగ్ అనేది పోయి సహస్రతో పాటు నేను కూడా కొన్ని స్టెప్స్ అయితే వేయగలుగుతున్నాను. అది చాలా నాకు హ్యాపీ అనిపించింది. ఇక్కడ టీచర్ వాళ్ళకి తాంబూలం ఇచ్చిన తర్వాత ఒక మ్యామ్కే అక్షింతలు ఇచ్చిన తర్వాత దండం పెట్టింది, ఇంకో మేడంకి పెట్టలేదు. సో ఇంకా ఫైనల్ గా అందరూ తాంబూలం ఇచ్చిన తర్వాత మేడంతో ఒక గ్రూప్ ఫోటో తీసుకుని పేరెంట్స్ పిల్లలు టీచర్స్ అందరూ కూడా ఇంటికి వచ్చేసాము. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. అంటిల్ దెన్ నెక్స్ట్ వీడియో బై. అండ్ నెక్స్ట్ సహస్ర ప్రోగ్రామ్ వేసిన వీడియోతో మీ ముందుకైతే మళ్ళీ ఇలాంటి ట్రెడిషనల్ వీడియో తెస్తాను. సో ఫైనల్ గా ముందు మనం గజ్జలు విప్పినప్పుడు మనం లెఫ్ట్ లెగ్ విప్పాలంట, కట్టుకునేటప్పుడు రైట్,
తీసేసేటప్పుడు లెఫ్ట్ అంట. అది మాత్రం కంపల్సరీగా పేరెంట్స్ అందరూ గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే మర్చిపోతూ ఉంటాం కాబట్టి నెక్స్ట్ ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు మర్చిపోకుండా పాటించాలన్నమాట. అండ్ మీరు ఇంకా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్ని నా ఛానల్లో బోలెడు ఉన్నాయి, వెళ్ళి చూసేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను ఇలా వీడియో పెట్టక మీకు నోటిఫికేషన్ అలా వచ్చేస్తుంది. సో మీ చక్కగా వీడియోస్ అన్ని చూసేయచ్చు. అమ్మాయి గజ్జలు మళ్ళీ ఎప్పుడు కట్టుకోవాలని వెంటనే అడిగింది అనమాట. తీసేసిన తర్వాత అంత నచ్చాయి అనుకుంటాను తనకి. పిల్లలందరికీ అంతే కదా, ఏదైనా కొత్తగా ఉంటే బాగుంటుంది కదా.